రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనలాగే ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసామని స్నేహితులు చెబుతుంటే ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. అచ్చం మనలాగే ఉండే వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉంటారని వింటూ ఉంటాం. కానీ ఎప్పుడైనా అచ్చం మీలాగే కనిపించే, మీలాగే ఆలోచించే ఒక డిజిటల్ ప్రతిరూపాన్ని మీరే సృష్టిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారా? డిజిటల్ ప్రపంచంలో మీలాగే మరొక వ్యక్తి తిరుగుతుంటే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ప్రస్తుతం మనం అలాంటి అద్భుతమైన మరియు కొంత ఆందోళనకరమైన యుగంలోకి అడుగుపెట్టాం. ఈ అంశం అవతార్ సినిమాలో మనిషికి మరొక రూపం కలిగించిన మాదిరిగానే ఉంటుంది. మన భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదాన్ని డిజిటల్ ప్రపంచంలో సృష్టించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. నగరాలు, కార్లు, మన ఇళ్లతో పాటు ఇప్పుడు మనల్ని కూడా డిజిటల్ ప్రపంచంలో సరిగ్గా అలాగే సృష్టిస్తున్నారు. దీనినే సాంకేతిక పరిభాషలో డిజిటల్ ట్విన్ అని పిలుస్తున్నారు. అంటే భౌతిక వస్తువుకు లేదా వ్యక్తికి డిజిటల్ ప్రపంచంలో ఉండే ఒక ఖచ్చితమైన నకలు అన్నమాట. ప్రస్తుతం మోటోవర్స్ లాంటి డిజిటల్ ప్రపంచంలో మనల్ని పోలిన డిజిటల్ వ్యక్తుల్ని సృష్టించడంపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వాస్తవ ప్రపంచంలో ఉండే వ్యక్తులకు ప్రత్యేక సేవలు అందించేందుకు, పరికరాలను మెరుగుపరిచేందుకు ఈ డిజిటల్ ప్రతిరూపాలు ఎంతో ఉపయోగపడతాయి. మొదట్లో ఇవి కేవలం కంప్యూటర్ బొమ్మలకు, నమూనాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కానీ కృత్రిమ మేధస్సు, అంతర్జాల అనుసంధాన ప్రక్రియ తోడవడంతో ఇవి నిరంతరం కొత్త అంశాలు నేర్చుకుంటూ మెరుగయ్యే స్థాయికి చేరుకున్నాయి. ఈ దశాబ్దం చివరి నాటికి మనుషుల డిజిటల్ ప్రతిరూపాల తొలి వెర్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక ఎంతో మేధస్సు దాగి ఉంది. ఇది మన జీవితాలను సులభతరం చేస్తుందా లేక మన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుందా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఒక మనిషి పుట్టినప్పటి నుండి అతని అలవాట్లు, ఆలోచనలు, ప్రవర్తనను అధ్యయనం చేసి ఒక డిజిటల్ బొమ్మను తయారు చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ఇది ఒక సరికొత్త సాంకేతిక విప్లవం. డిజిటల్ ట్విన్ సాంకేతికత వినడానికి అద్భుతంగా ఉన్నా దాని వెనుక కొన్ని భయానకమైన ప్రశ్నలు కూడా ఉన్నాయి. టెక్నాలజీ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఈ డిజిటల్ ప్రతిరూపాలు భవిష్యత్తులో ఉద్యోగాల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, ఒక కంపెనీ మీలాగే పని చేయగలిగే మీ డిజిటల్ ట్విన్ ను తయారు చేస్తుంది అనుకుందాం. దానికి మీలానే ఆలోచించే శక్తి ఉంటుంది, మీలాగే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా దానికి జీతం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అది ఎప్పుడూ అలసిపోదు, దానికి సెలవులు అక్కర్లేదు. అలాంటప్పుడు ఆ కంపెనీకు మీతో ఆ ఉద్యోగం చేయించాల్సిన అవసరం ఉంటుందా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా భవిష్యత్తులో ఇది నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కంపెనీలకు ఇది లాభదాయకమైన, సగటు మనిషికి మాత్రం ఇది ఉపాధి ముప్పుగా మారుతోంది. మరో కీలకమైన అంశం ఏంటంటే, ఈ డిజిటల్ ట్విన్స్ ఎవరి ఆధీనంలో ఉంటాయి? మీ ప్రతిరూపాన్ని సృష్టించిన కంపెనీకి దానిపై హక్కులు ఉంటాయా లేక మీకే ఉంటాయా? మీ డిజిటల్ ప్రతిరూపం చేసే తప్పులకు బాధ్యులు ఎవరు? ఇలాంటి నైతిక ప్రశ్నలు మోటావర్స్ ప్రపంచంలో కీలకంగా మారుతున్నాయి. వ్యక్తులను పోలిన డిజిటల్ వ్యక్తులను సృష్టించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఇవి ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఉదాహరణకు, కొన్ని సామాజిక మాధ్యమ వేదికల్లో మన ముఖాన్ని పోలిన వ్యక్తులను సృష్టించుకోవచ్చు. కానీ అవి ఇంకా పరిపూర్ణంగా మారలేదు. మనలాగే ఆలోచించే, స్పందించే స్థాయికి అవి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టొచ్చు. కానీ ఒక్కసారి అవి సిద్ధమైతే మాత్రం మనిషి తన ఉనికిని చాటుకోవడానికి ఆ యంత్ర ప్రతిరూపాలతో పోటీ పడాల్సి వస్తోంది. ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది అతని సామాజిక పరిస్థితులు, స్నేహితులు, కుటుంబంపై ఆధారపడి ఉంటుంది. వీటిని ఒక సాఫ్ట్వేర్ ఎలా అర్థం చేసుకుంటుంది అనేది ఒక పెద్ద సవాల్. డిజిటల్ ప్రతిరూపాలను సృష్టించడం అనేది కేవలం ఒక ఫోటోను కాపీ చేసినంత సులభం కాదు. దీని వెనుక అత్యంత సంక్లిష్టమైన విజ్ఞానం దాగి ఉంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్న దాని ప్రకారం మన స్నేహితులు, కుటుంబం, సామాజిక పరిస్థితులు, మన చుట్టూ ఉండే వాతావరణంపై మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మనిషి ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో ముందుగానే అంచనా వేయడం కృత్రిమ మేధస్సుకు కూడా అంత సులభం కాదు. మనిషి జీవితం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సమగ్రంగా ఉండేలా ఒక మోడల్ను సృష్టించడం అంటే అది ప్రకృతిని సృష్టించినంత క్లిష్టమైనది. అందుకే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతోంది. కానీ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మనం చూసినవి ఇప్పుడు నిజమవుతున్నాయి. నగరాల విషయంలో కూడా డిజిటల్ ట్విన్ల వినియోగం పెరుగుతోంది. షాంఘై, సింగపూర్ వంటి నగరాలకు ఇప్పటికే డిజిటల్ ప్రతిరూపాలు ఉన్నాయి. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం మరియు భవనాల నిర్మాణం వంటి అంశాల్లో మెరుగైన వ్యూహాల కోసం వీటిని వాడుతున్నారు.
సింగపూర్లో రద్దీగా ఉండే వీధుల్లోకి మరింత మంది వెళ్లకుండా ఉండడానికి లేదా కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ డిజిటల్ ట్విన్ సేవలను ఉపయోగిస్తున్నారు. ఇది నగర ప్రణాళికలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. కానీ మనుషుల విషయానికి వస్తే ఇది సామాజికంగా కొన్ని ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టవచ్చు. మనిషి తన వాస్తవ జీవితాన్ని వదిలేసి డిజిటల్ లోకంలో ఉన్న తన ప్రతిరూపంతో గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. దీనివల్ల సామాజిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. యంత్రాలు మనల్ని ప్రతిబింబించడం మొదలు పెడితే అసలైన మనిషికి నకిలీ ప్రతిరూపానికి మధ్య ఉన్న తేడా తగ్గిపోతోంది. ఇది మనుషుల మధ్య ఉండే ఆత్మీయతను, నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ట్విన్ టెక్నాలజీ కేవలం ఉద్యోగాలు లేదా నగరాలకే పరిమితం కాదు. ఇది ఆరోగ్య రంగంలో ఒక అద్భుతమైన వరాన్ని ఇవ్వబోతోంది. మనిషి గుండెను పోలిన మరొక డిజిటల్ ప్రతిరూపాన్ని ఇప్పటికే శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇది గుండె శస్త్రచికిత్సల్లో వైద్యులకు ఎంతో సహాయపడుతోంది. ఉదాహరణకు, ఒక చిన్నారికి గుండె సమస్య ఉంటే శస్త్రచికిత్సకు ముందే ఆ బిడ్డ గుండె యొక్క డిజిటల్ ప్రతిరూపంపై డాక్టర్లు ప్రయోగాలు చేయవచ్చు. దీనివల్ల శస్త్రచికిత్స సమయంలో తలెత్తే ముప్పులను ముందుగానే అంచనా వేయొచ్చు. లండన్ మరియు బోస్టన్లోని పెద్ద ఆసుపత్రులు ఇప్పటికే ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. ఇది వేలాది మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఇస్తోంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ డిజిటల్ అవయవాల వల్ల కొత్త ఔషధాలు లేదా వైద్య పరికరాలను జంతువులపై ప్రయోగించాల్సిన అవసరం తప్పుతోంది. ఎన్నో ఏళ్లుగా సైంటిఫిక్ రీసెర్చ్ లో జంతువులపై ప్రయోగాలు చేయడం అనేది ఒక పెద్ద వివాదంగా ఉంది. కానీ డిజిటల్ ట్విన్లతో ఆ అవసరం లేకుండా పోతోంది. కళ్ళు, మెదడు లాంటి మరిన్ని డిజిటల్ అవయవాలను సృష్టించడంపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఏదో ఒక సమయంలో మనల్ని పోలిన పూర్తి డిజిటల్ ప్రతిరూపం తయారైపోతోంది. అప్పుడు మనకు వ్యాధులు రాకముందే ఈ డిజిటల్ ట్విన్ మనల్ని హెచ్చరిస్తోంది. మన శరీరానికి తగినట్లుగా ఏ చికిత్స అందిస్తే బాగుంటుందో అది ముందుగానే చెబుతోంది. భూమి లాంటి డిజిటల్ ప్రపంచాన్ని కూడా అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. ఉపగ్రహాల సమాచారం సాయంతో వరదలు, కరువు, సునామీలను మెరుగ్గా ఎదుర్కోవచ్చు. టెక్నాలజీ అనేది మన జీవితాన్ని రక్షించడానికి, మెరుగుపరచడానికి ఉపయోగపడాలి. డిజిటల్ ట్విన్ అనేది మనిషికి ఒక మాయా లోకంలా అనిపించినా, దాన్ని సరైన పద్ధతిలో వాడుకుంటే మానవాళికి అది ఒక వరంలా మారుతోంది. కానీ మన ఉనికిని యంత్రాలకు వదిలేయకుండా జాగ్రత్త పడడం మన బాధ్యత.